హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. అంటే నేను సుమలెక్స్ అని చెప్తూ ఉంటాను కదా. మామూలుగా ఎవరైనా సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలంటే సుమలెక్స్ @97 అని ఉంటుందండి. 97 అని సెర్చ్ చేయాలి. @ అంటే మెయిల్ ఐడిలో సింబల్ ఉంటుంది కదా, ఇట్లా రౌండ్గా @ అని. సో సుమలెక్స్ @97 అని సెర్చ్ చేయాలి. ఆల్రెడీ మీరు సుమలెక్స్ అని సెర్చ్ చేస్తే కింద ఉంటుంది అన్నమాట. కింద చూడండి @97 అని, అదండి నా ఛానల్ పేరు. నేను మామూలుగా చెప్పేటప్పుడు సుమలెక్స్ అని చెప్పేస్తూ ఉంటాను. అంటే కొంతమంది సుమలెక్స్ అని కొట్టేస్తారు అనమాట. అది రాదు. సుమలెక్స్ @97. ఇక్కడ మా హారిక ఫంక్షన్ అండి. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో అయితే చాలా కామ్గా, అంటే చాలా స్మూత్గా జరిగిపోద్ది అన్నమాట. కంప్లీట్ క్రిస్టియన్ ఫంక్షన్ అనమాట. కంప్లీట్ అంటే కంప్లీట్లీ క్రిస్టియన్ ఫంక్షన్. అందుకే నేను ఇందాక అన్నాను కదా, చాలా కామ్గా చాలా స్మూతింగ్గా జరిగిపోయిందనమాట. ఇక మేము వెళ్ళే లోపలైతే హారిక రెడీ అవుతూ ఉందన్నమాట. ఇది ఫస్ట్ డ్రెస్ అండి. ఆ తర్వాత ఇంకొక డ్రెస్ కూడా వేసుకున్నది. ఒక పక్క ఏమో స్టేజ్ మీద పాస్టర్ గారు పాటలు పాడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ హారికకి ఇంకొంచెం లిప్స్టిక్ డార్క్గా వేసుంటే బాగుండు. పైగా ఆ కలర్ కాకుండా రెడ్ పింకో వేసుంటే కొద్దిగా వీడియోలో ఫోటోల్లో బాగా కనిపించేది, మామూలుగా రెడ్గా. కానీ అదేంటంటే ఆ డ్రెస్కి మ్యాచింగ్ కలరే వేసుకున్నది అనమాట. అది ఎగ్జాక్ట్లీ డ్రెస్ మ్యాచింగ్ కలరు. సో కొంచెం లైట్ అయిపోయింది వీడియోలో. ఇక్కడ స్టేజ్ మీదకి వెళ్ళక ముందే అందరు ఫోన్లలో క్యాప్చర్ చేసుకుంటున్నారు ఫోటోలు, వీడియోలు. సుమతి స్టేజ్ మీదకి వెళ్ళాలి అని అంటుందన్నమాట. అంటే నన్ను వస్తే ఇప్పుడు కాదుండే, మళ్ళీ వాళ్ళు పిలుస్తారు అప్పుడు వెళ్ళాలి అని అంటున్నాను. చూశారు కదా, ఇందాకనే బైబిల్ పట్టుకొని రెడీ అయిపోయింది స్టేజ్ మీదకి వెళ్ళడానికి. అందుకోసం అలా అంటుంది సుమతి అని. ఇప్పుడు కాదుండు పాప, వాళ్ళు పిలుస్తారు అప్పుడు వెళ్ళాలి అని అంటున్నాను అనమాట. స్టేజ్ మీద అయితే ఇలా ఒక్కొక్కళ్ళు పాటలు పాడుతున్నారు అనమాట. అక్కడ ఒక అమ్మాయి దగ్గర ఇచ్చానన్నమాట. నన్ను వీడియో తీ పాప అని అంటే ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఫోటో తీయాలక్క అని అడుగుతోంది. ఫోటో కదమ్మా వీడియో తీయాలి. అమ్మాయి ఉండి ఆశ్చర్యంగా వీడియో తీయాలా అక్క నిన్ను అడుగుతుంది. అంటే ఆ అమ్మాయికి తెలియదు కదా యూట్యూబ్ కోసం అని. ఆ వీడియోనే అంటే ఇక ఎందుకు లేపల తసపిసలు ఆడుతుండింది. ఇంకా మా హారిక దగ్గరే ఇచ్చాను. హారిక నువ్వే తీయనని అదే తీసిందనమాట ఒక బిట్టు. మా వాళ్ళంతా ఇలా చల్లగాలికి బయట కూర్చొని ఉన్నారన్నమాట రోడ్లో. ఇప్పుడు కొద్దిగా ఖాళీగా అనిపిస్తుంది కదా, ఉండంగా ఫుల్ అయిపోయిందన్నమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాలేదు కదా, కొంతమంది వచ్చినారు, ఇంకొంతమంది వస్తూ ఉన్నారు. సో నేను కూడా మామూలుగా వీడియో అనేది లేకపోతే ఇక్కడే చల్లగా కూర్చొని ఉండేదాన్ని. సో వీడియోల కోసమని ఇక లోపల ఉండాల్సి వస్తుందన్నమాట. చాలా వేడిగా ఉందండి, హ్యూమిడిటీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నైట్ అయినా కానీ అబ్బా చెమటలు కారిపోతూ వేడిగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఊర్లో వాళ్ళందరినీ పలకరించుకుంటున్నాను అనమాట నేను. అంటే వాళ్ళు ఎప్పుడో చూసుంటారు కొంతమంది పెద్దవాళ్ళు, పెద్దమ్మలు, అత్తలు అలాంటి వాళ్ళు. సో వాళ్ళు నన్ను కనుక్కోలేరు కాబట్టి ఇక మనకు తెలుసు కదా. సో అందుకే తెలిసినంత వరకు అయితే పెద్దమ్మ బాగున్నావా, అత్త బాగున్నావా అని చెప్పేసి నేను పలకరించుకుంటున్నాను. ఇదిగోండి మా అభిరాము అల్లుడు, వీడు నైట్ కూడా టోపీ పెట్టుకునే ఉన్నాడండి. డే టైంలో సరే ఎండని పెట్టుకుంటాడు, అందులోనూ గుండు చేసుకున్నట్టున్నాడు. నేను గమనించాల, స్టేజ్ మీద కూడా పెట్టుకునే ఉన్నాడండి. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే నాకు ఆ ఉద్యోగం వచ్చిందంట, మా అత్త చెప్తుందంట. నాకు ఆ ఉద్యోగం వచ్చినదత్త. మీరిద్దరు ఎప్పుడు వచ్చారా? కాదు మధ్యాహ్నం వచ్చారా, ఇందాక వచ్చారా, లేకపోతే సాయంత్రం వచ్చారా? 4 గంటలకు వచ్చారా? ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు మా చామండి, మా వదిన వాళ్ళు, మా ఆడబిడ్డ, వాళ్ళు ఆడబిడ్డనే. నువ్వేమే కూర్చో అదే వీడియో
తర్వాత హారిక కూడా పాడుతుంది. సూపర్గా పడుతున్నావు పో. నీ చీర నువ్వు సూపరు. పింక్ గ్రీనుగా బాగుంది. సరే ఉండండి, అది లోపల నుంచి బయటకు వస్తుందేమో. ఇంకా ఇక్కడ స్టేజ్ మీదకి మా మేడం ఎక్కింది చూడండి, పాట పాడుతుంది. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. చూశారు కదా, ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టు పాడుతుంది కదా. అంటే ప్రొఫెషనల్ సింగర్స్ కొంతమంది ఫోన్లో చూస్తూ పాడుతూ ఉంటారు కదా. సో అలాగైతే ఫోన్లోనే చూస్తూ పాడుతుందన్నమాట మా మేడమ్మ. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరికీ ఇదిగోండి మా బావ ఉండు వీడియో తీస్తానంటే ఉండు మా రెడీ అయ్యి వస్తాను అప్పుడు తీద్దు అంటున్నాడు అండి. అందరూ రావాలి. అలిమిలోళ్ళు, తిక్కుమర్మలు, రాజస్థాన కట్టలు పైకి రావాలి. అందరూ చెప్పులు వేసుకురండి, ఇబ్బంది లేదు. ఇక్కడ అందరినీ పిలుస్తున్నాడు అన్నమాట అన్న స్టేజ్ మీదకి పాటలు పాడడం కోసం. అంటే రకరకాల చర్చిలు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాడు అన్నమాట. యూత్ టైం, ఇప్పుడు యూత్ గ్యాంగ్ పాడుతున్నారు. దేవుని వాక్యానికి సమయం ఇస్తాము. అంత పూర్వము ఒక చిన్న పల్లవి చరణం లేక పాట పాడుతుండగా హారికాను తీసుకొచ్చి వృక్షం మీద కూర్చోబెడతారు. ఈ ప్రేమ దిన దినము రుచి చూచను యేసయ్యా, ఎంతగా ప్రేమించినావో నా యేసయ్యా. ఈ ప్రేమ దిన దినము రుచి చూచితి యేసయ్యా, శ్రమలో విడువలేదు, శోధనలో మరువలేదు, శ్రమలో విడువలేదు, శోధనలో మరువలేదు, నా కన్నీటి ఆటలో ఎడబాయనే లేదు, ఎడబాయనే లేదు. అది మరచిన మరువని ప్రేమ నీది యేసయ్యా, తండ్రి విడచిన విడువని ప్రేమ నీది యేసయ్యా. ప్రార్థన చేయగా వెంటనే అక్కగారు వాక్యానికి అక్కగారికి సమయం ఇద్దాం.
ఇక హారికాని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళు చేశారండి ఫైనల్ ప్రేయర్ అన్నమాట. అంటే చెప్పాను కదా రకరకాల చర్చిల నుంచి వస్తూ ఉంటారనని, అన్ని చర్చిల నుంచి. సో అలా అయితే వీళ్ళు చేశారన్నమాట ఇప్పుడు ప్రేయరు. యేసు ప్రభు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు మీ ఘనమైన నామలకి ఈ సాయంత్రంలో ప్రభా మీకు చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడివి ప్రభా, ప్రేమామయుడివి, కరుణామయుడివి. మా జీవితాల్లో ఊహించినటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు నాయన మీరు చేస్తున్నటువంటి ప్రేమ కలిగిన తండ్రివని నాయన మీ పరిశుద్ధ నామలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. బంధుమిత్రాదులుగా అందరంగా కూడి మీ ఘనమైన నామని స్తుతిస్తుంటుండగా నాయన మా స్తుతుల సింహాసనం మీద ఆశలైన మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నాయన నీ ప్రియ దాసరాలు మీ నెక్కగారు ప్రభా. మరువను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా. నిన్ను కన్న తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడేది. ఇక్కడ తల్లి కనిపిస్తుంది. ఇక వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉండగానే నేనైతే వంటల దగ్గరకు వెళ్ళానండి వీడియో తీద్దామని. అప్పుడు వెళ్ళింది మేలైందండి, ఇలా వీడియో తీయగలిగాను. ఎందుకంటే నేను ఫంక్షన్ అయిపోయే వరకు అక్కడే ఉన్నానన్నమాట వీడియో తీస్తూ. అప్పుడు లాస్ట్లో వెళ్ళానన్నమాట నేను ఫుడ్కి వెళ్ళినప్పుడు. అప్పుడు అన్నీ అయిపోయినాయి అన్నమాట. సో అందుకే అప్పుడు వెళ్ళింది మేలైంది అనుకున్నా. అక్కడైతే స్వీట్ అయితే జిలేబీ అండి. జిలేబీనా జాంగ్రీనా? జాంగ్రీ. మూత తీసి చూపించాను కదా, అదేంటది అన్నమా? అన్నం కాదండి, రాగి సంగటి అన్నమాట. రాగి సంగటి, అలాగే సంగట్లేకైతే చేపల పులుసు. ఇది ఫస్ట్ నాకు అర్థం కాలేదు, పైన ఏమి కనిపించకపోయే లోపల ఓన్లీ కర్రీనే కనిపిస్తుండే లోపల సరే ఇంకా గరిటె తీసుకొని కలిపాను. అప్పుడు అనుకున్నా ఓ చేపల పులుసు అని. యాక్చువల్లీ రాగి సంగటి పక్కన చేపల పులుసే పెడతారు, అయినా నేనేమో అనుకున్నా. సో అందుకే ఇదిగోండి చేపల కర్రీ అండి, ఇది చేపల పులుసు రాగి సంగట్లేకి. ఇక ఈ కర్రీలు అయితే రెండిట్లో పెట్టున్నారు కదా, అంటే అనుకున్నాను ఒక నిమిషం ఏంటి రెండిట్లో పెట్టినారు, రెండు చికెన్ కర్రీలా లేదంటే మటన్ ఏమో అని సందేహించా. అవునంట, ఒకటేమో నేను ఫస్ట్ తర్వాత రెండు చికెన్ కర్రీలేమోలే అనుకున్నా. కాదు, ఒకటేమో మటన్ కర్రీ, ఇంకొకటేమో చికెన్ కర్రీ అండి ఇవి. ఇక ఇదేమో గోంగూర, ఇక ఇది పెరుగు, ఇది రాలేదు మూత. ఇక ఇటు సైడ్ నుంచి వైట్ రైస్ సెక్షన్ అన్నమాట, వడియాలు అలాగే పచ్చడి. ఇక ఇదేమో సాంబార్ అనుకుంటా, సాంబార్ ఒకటి రసము, ఇక వైట్ రైస్ అండి. ఇంకా మిరపకాయలు అవన్నీ ఉన్నాయి, ఊరగాయ మిరపకాయలు అవి. ఇక అసలు అయింది చూపించలేదు కదా, ఇదేనండి బిర్యానీ, బాస్మతి రైస్ బిర్యానీ అండి. ఇక వాళ్ళైతే ఇంకా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మా బ్యాచ్ దగ్గరకు వచ్చాను అన్నమాట. ఇప్పుడు అమృత ఏదే దాన్ని ఎత్తుకుతున్నా నేను, తీస్తుందని. ఇప్పుడు మనసులో ఏమవుతాయంటే పలు విధాల భావోద్రేకాలు. ఉండుగా వస్తా అమృత, యాడే అనేక మార్పులు రా. ఇక ఇక్కడ మా అమృతాన్ని పిలుస్తుంటే వీడియో తీయమని, అంటే లాస్ట్ టైం తీసింది కదా అలాగా ఈరోజు కూడా అక్కడ స్టేజ్ దగ్గర నిలబడుకొని తీయమంటానని మా సునీత ఈరోజు తీయలేదులే అని అంటుంది. అక్కడ కాదులే అమ్మాయి, స్టేజ్ దగ్గర కాదు, ఇక్కడ నన్ను తీస్తాదని చెప్పి పిలుస్తున్నానులే అని అంటున్నాను అన్నమాట. ఇలా రెడీ అయింది కదా, ఇక నిల్చొని అక్కడ తీయాలంటే కొంచెం కష్టం కదా అందరినీ. సో అక్కడ కాదులే, ఇక్కడ తీస్తాదని చెప్తున్నాను. ఇక్కడ బయట ఉన్న వాళ్ళే బాగా కనిపిస్తున్నారండి, కొంచెం లైటింగ్ వాళ్ళ ఫేసుల పైన పడుతుంది. అక్కడ స్టేజ్ పైన హారిక వెనకుందన్నమాట ట్యూబ్ లైట్, ముందేమో ఇలా ఏమంటారు డూమ్ లైట్ల అటుపక్క ఇటుపక్క పెట్టున్నారు. కానీ వెనకాల హారిక వెనకాల ట్యూబ్ లైట్ పెట్టున్నారు. ఆ వెనకాలది ఫ్రంట్లో కనిపెట్టుంటే హారిక ఫేస్ పైన పడి ఇంకాస్త మంచిగా వీడియోలో కనిపించును. సో ఆ స్టేజ్ దగ్గర కన్నా ఇక్కడ బాగా కనిపిస్తున్నారు వీళ్ళు. ఇలా మా వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నప్పుడేనండి నేను వాళ్ళ దగ్గర ఇస్తాను, నన్ను తీయండి వీడియో అని. రక్షణయే నీకు ఇక ఈ చీర అయితే మాత్రం లెంత్ పొడవు చాలా పొడవండి. నేను మామూలుగా బాగా తోపుకొని ఉన్న అయినా కానీ ఇలా కిందకంటే చాలా పొడవు ఉందన్నమాట శారీ.
కొన్ని చీరలు వెడల్పు తక్కువ ఉంటాయి, పొడవు ఎక్కువగా ఉంటాయి. ఇది వెడల్పు బాగానే ఉంది, పొడవు బాగానే ఉందండి, చాలా పొడవు ఉంది. అలా అని కొత్త చీర కాదులే, 2-3 సార్లు కట్టుకొని ఉన్నాను, వీడియోలో కూడా ఉంది. ఇక్కడ చేరుతాలో రక్షించబడలేదు. బిడ్డనే తీసావు అందరినీ తీస్తాను అయితే పాట కొంచెం అందరు పాడళ్ళ మీరంతా కొంచెం కొంచెం తీసి అందరిది అంటే ఫుల్గా తీస్తే ఫుల్గా పెట్టలేము, చాలా పెద్దదైపోద్ది వీడియో అని చెప్తున్నాను అనమాట. నేను కనిపించానా సుమతమ్మ అంటుంది, నేను వద్దమ్మా నన్ను తీసి అంటుంది అనమాట. ఏం కాదు, నువ్వు బాగా పాడావు, పాట బాగుంది అని చెప్తున్నాను. ఈ ఫంక్షన్లో వీడియోగ్రాఫర్ నేనేనండి. అంటే నా వీడియో అంటే వీడియోలో చూసుకోవాలంటే ఓన్లీ నా వీడియోనే చూసుకోవాల్సిందే అందరూ, అందుకే అందరినీ క్యాప్చర్ చేస్తున్నాను అన్నమాట. స్టేజ్ దగ్గర కూడా అలాగే లాస్ట్ వరకు తీసానండి. మా వాళ్ళంతా అన్నం తింటున్నా సరే నేను వెళ్ళకుండా లాస్ట్లో వెళ్ళాను అన్నమాట. అందరినీ వీడియో తీసి చూసుకుంటారు కదా అని, సో అందుకే ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేయడానికే ట్రై చేశాను. లేదంటే మామూలుగా అయితే కొన్ని మెయిన్ వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు అలా మా బంధువులు అలా వరకే తీసేసుకోండి. దాన్ని పెద్ద వీడియో పెట్టినా కానీ బోర్ కొడుతుంది కదా, స్కిప్ చేస్తారు. సర్లే అంటే వాళ్ళు కనిపించినప్పుడైనా చూసుకుంటారనని ఓపికతో తీస్తానండి. నేను ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళితే అలా నిల్చొని అలా తిరుగుతూ అలా తీస్తూ ఉంటాను. ఒక పక్క నర్వస్గా ఫీల్ అవుతున్నా సరే చేస్తూ ఉంటాను అన్నమాట. వాళ్ళు చూసుకున్నప్పుడు మంచిగా ఫీల్ అవుతారండి. నా వ్యూస్ సంగతి తర్వాత, వ్యూస్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ ఇలాంటి ఫంక్షన్లు అయినా వాళ్ళు చూసుకొని ఆనందపడతారు కదా, సో అందుకే ఇలా తీసేస్తూ ఉంటాను. స్వీట్లు ఓపెన్ చేసేస్తున్నారా? ఇదిగో ఇవి అప్పుడే స్వీట్లు ఓపెన్ చేసి తినేస్తున్నాయండి. మన పాపములను మనం ఒప్పుకునేలా చూపించండి ఉండే చాలా వేసేయండి. ఏమండి మా గమ్మనున్నారా, కామ్గున్నారా? ఎట్టుందమ్మా కోడలు, ఎట్టుందమ్మా? లైట్ వద్దులే కనిపిస్తుంది వదినా. అల్లుడా వచ్చినారా? అల్లుడు బాగున్నాడు వదినా. వచ్చిందా కోళ్ళ పిల్ల? వచ్చిందా? ప్రెగ్నెంటా? ఏనా నెల? కొనలే. బాగున్నారు కదా? ఏం వదినా? బాగున్నా వదినా? ఏమ్మాయి ఏం సంగతిలో ఏంటి గమ్మనున్నారు? ఒకరు కూడా ఆటోలు పెట్టుకోరాలేదంటే ఏంకా? సరేలే నువ్వు తిరుగు, కనిపిస్తుందిలే. అక్కడి నుంచి బాగా కనబడుతున్నారులే, కనిపిస్తున్నారులే ఇక్కడ కూడా బాగా. మా ఆయన కూడా వచ్చాడు, మా ఆయనలే అమ్మా. ఏంది ఆటోలవే బస్సు? నేను వెళ్తా ఆయనతో. సరిపోం కదా, పట్టం ఏమో చూద్దాంలే. అబ్బే అందులో దారి బాగలేదు కదా కొంచెం.
చెట్లు అదే మామిడి పండు కాదు, మంచి మామిడి పండు రసం. ఇక ఇదిగోండి వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు ఇక్కడ కూర్చొని అంటే ప్రపంచంతో మాకు పని లేదు అన్నట్టుగా అదేంది దూరంగా ఒక దగ్గర కూర్చొని ఒక ఇంటి దగ్గర మాట్లాడుకుంటున్నారండి. ఎందుకు మాకు ఆ తలనొప్పి అంతా ఇక్కడే ప్రశాంతంగా మాట్లాడుకుంటాము మేమిద్దరం మంచి చెడ్డలని ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇదిగోండి ఈయన వీడియో తీస్తున్నానని పారిపోతున్నాడు. మా అరుణ భర్త అండి. సరే మమ్మల్ని ఇద్దరినైనా వీడియో తీయంటే వెళ్ళి మా తీస్తానని అంటున్నాడు అనమాట. అది మాత్రం తీస్తానంటున్నాడు, ఆయన మాత్రం కనపడని అంటున్నాడు అనమాట. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళకు పొంతం లేకుండా ఉంది. ఎవరైనా చూస్తాబ్బా కాకి ముక్కుకు దొండ పండు కరిపించినట్టుంది అని అనుకుంటారు. మా ఆయనేమో తెల్లగా నేనేమో నల్లగా, మరి అసలు ఇక్కడ డార్క్గా ఉంది కదా లైట్, ఇంకా డస్కీగా కనిపిస్తున్నాను. వీళ్ళిద్దరూ కలిస్తే మా ఇద్దరు గురించి అంటే ఫోన్లలో కూడా మా ఎదురుగానే భలే మాట్లాడుకుంటూ ఉంటారండి కామెడీగా. అంటే మా గురించి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. కావాలనే చూడను ఎంత వండుకున్నారో, మనకెంత పెట్టి వాళ్ళు ఎంత తింటున్నారో, కేజీ చేపలు కేజీ చికెన్ చేసుకున్నారు, మనకేమో నామకావాస్తిగా కొద్దిగా అలా పెడతారు, వాసన చూపిస్తారు, తినేదంతా వాళ్ళిద్దరేను అని చెప్పేసి అలా సరదాగా భలే మాట్లాడతారండి. ఇద్దరు కూడా ఆట పట్టిస్తుంటారు. వందనాలు. మీ అందరికీ భోజనాలు సిద్ధపాటు చేస్తున్నాయి. అందరూ సమృద్ధిగా తిని సంతోషంగా వెళ్ళండి. ఇక వీళ్ళిద్దరు కూడా రెడీ అయ్యి వచ్చారనమాట. మా మడమ్మ మా బావ. కొరవ విషయాలు మన ఆమోస్ అన్న గారు చెప్తారు. సాంఘ్యాల నివాసంలో కరెక్టే పెట్టాలా? మాట్లాడినప్పుడు వీడియో ఆనే చేయలేదు నేను. అయ్యయ్యో. ఇక అందరూ ప్రేయర్ చేయడం అయిపోయినట్టేనండి. ఫైనల్గా అన్న అక్క చేస్తున్నారన్నమాట. ఇక వీళ్ళు అయిపోయిన తర్వాత ఇక అందరూ సారెలు తెచ్చుంటారు కదా, అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారన్నమాట. పెడతారు హారికకి. ఇక ఇక్కడ కొంచెము అంటే అక్షంతలు కలిపి, ఆ అక్షంతల్లో పూలు కలిపి పెట్టమ్మాయి అని అన్నాను నేను మా మడమ్మేమో వద్దులే క్రిస్టియన్ కదా అన్నది. అంటే అక్కడ ఎవరినో అడుగుతుండింది, కానీ నాకు తెలిసి అన్ననే అక్కని అడుగున్నా సరే ఏం కాదులే పూలు అక్షంతలు కలిపి పెట్టు, పూలే కదా ఏం కాదు అని చెప్పుండే వాళ్ళేమో. ఎందుకంటే క్రిస్టియన్స్ అయినా సరే పెళ్ళిళ్ళల్లో అలాంటి ఫంక్షన్లలో అంటే పసుపు బొట్టు అవి పెట్టకపోయినా అలా అక్షంతలో కలిపి వేస్తూ ఉంటారు కదా. ఇంకొంతమంది బెలూన్స్ ఉంటాయి కదా, అదే ఏమంటారు ఏంటండి అవి ధర్మాకోల్ బెలూన్స్, పూలు అవి కలిపి ఇంకొంతమంది వేస్తారు. అలా రకరకాలుగా వేస్తూ ఉంటారు. చాలా మంది మాత్రం పూలు అక్షింతలు వేస్తారు. అలా అయితే మా మణమ్మ అవి కూడా పెట్టలేదన్నమాట. సర్లే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అందరి అభిప్రాయాలు గౌరవించుకుంటూ పోతే ఏడోక ఉండదు. ఇప్పుడు వస్తుందన్నమాట ఆలోచన. అంటే కనీసం నేను స్టేజ్ మీదకి ఎక్కినప్పుడైనా సరే కొన్ని గులాబీ రెక్కలు తీసుకువెళ్ళి దాన్ని ఎత్తిని ఎలా వేసి ఉండాల్సింది అనిపిస్తుంది. అట్లీస్ట్ ఫోటోకి వీడియోకి మంచి కలర్ఫుల్గా కనిపించుండు అని చెప్పి నాకు ఇప్పుడు వస్తుందండి ఐడియా. అంతే అన్ని ఒక్కొక్కసారి అప్పటికప్పటికే తట్టవు. పైగా అక్కడ పూలు కూడా నాకు కనిపించలేదులే. లోపలికి వెళ్ళుంటే దొరుకుండేమో అలా గులాబీ పూలు అలాంటివి. సో అక్కడెక్కడ దగ్గరలో కూడా లేవు. ఇక వీళ్ళంతా మున్సిపాలిటీ స్టాఫ్ అనుకుంటా, అందరూ ఒకేసారి ఎక్కేస్తారన్నమాట. ఇక కొంతమంది తెచ్చారు కదా గిఫ్ట్లు, అవన్నీ ఇచ్చేసి ఇక అందరూ అయితే ఒకేసారి ఫోటో దిగేస్తున్నారు. అలా అందరూ తెచ్చిన గిఫ్ట్లు అవన్నీ ఇచ్చేసి తర్వాత అయితే అందరూ ఫుడ్కి వెళ్ళిపోతున్నారన్నమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఫుడ్ కూడా ఒక పక్క ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు ఫుడ్కి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి వీళ్ళు కూడా ఎక్కేసారు స్టేజ్ మీదకి. అంటే మా అరుణ రాలేదన్నమాట. సరే రానా ఫోటో దిగేద్దాము మన ఇద్దరం నిల్చొని అని నేను వెళ్ళిపోతాను అని వాళ్ళిద్దరైతే ఎక్కి ఫోటో దిగేసి ఇక మా అరుణ భర్త అయితే అన్నం తినేసి వెళ్ళిపోయాడు. నేనైతే వీడియోగ్రాఫర్ లాగా అక్కడ నిల్చొని లాస్ట్ వరకు తీస్తూనే ఉన్నానండి. ప్రశాంతంగా మా వాళ్ళందరితో కూర్చొని అన్నం తినేదానికి కూడా లేదు. నేను మా వాళ్ళ ఫంక్షన్కి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మ్యాక్సిమం అందరినీ తీస్తానండి. ఈ ఫంక్షన్లో అయితే అందరినీ ప్రతి ఒక్కరిని తీశాను. ఎందుకంటే ఈ వీడియో నాదేనన్నమాట. అక్కడ ఓన్లీ ఫోటోలు తీస్తున్నారు, ఇక వీడియో మాత్రం నాదేనన్నమాట. అందుకే అందరినీ తీస్తున్నాను. అంటే ఒకళ్ళని తీసి ఒకవేళ వాళ్ళు చూసుకున్నారు అనుకోండి, అయ్యో మేము కనిపించలేదా అని ఫీల్ అవ్వకుండా అందరినీ తీస్తున్నాను అన్నమాట. అసలు ఇక్కడ ఫోన్ అలా చేత్తో పట్టుకొని వీడియోలు తీసి చెయ్యి అయితే వణుకుతుందండి.
ఇక ఇక్కడ మాలక్స్ అయితే అన్నం తిందురా అని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఇక నేను వెళ్తే వీడియో తీయలేను కాబట్టి సరేరా ఫోటో తీసేసుకుందాము, తర్వాత నువ్వు వెళ్ళిపోదు, నేను మళ్ళీ తింటాను అని చెప్పేసి ఇక్కడ మేమిద్దరం కూడా దిగేస్తున్నాము. ఇక్కడ నేను చెప్పినట్టు ఎదురుగ్గా ట్యూబ్ లైట్ పెట్టాలండి, అవకాశం ఉండింది కానీ వాళ్ళు వెనకాల పెట్టేశారు, దాని వెనకాల పెట్టారన్నమాట. హారిక వెనకాల, ఫ్రంట్లో పెట్టుంటే ఇంకాస్త బాగా కనిపించేది ఫేస్, బాగా అంటే కొద్దిగా బ్లాక్గా కనిపిస్తుంది కదా. అలా కాకుండా ఎప్పుడు కూడా లైటింగ్ మన ఫేస్ మీద పడాలండి వీడియోలు తీసుకునేటప్పుడు, ఫోటోలు వీడియోలు, అప్పుడే క్లారిటీగా కనిపిస్తుంది. అది కాక డ్రెస్ కూడా కొంచెం కలరు ఏమంటారు, లావెండర్ కలర్ కదా, లావెండరా పర్పుల్ కలర్ కాబట్టి సో కొంచెం డస్కీగా కనిపిస్తోంది. ఇదిగోండి, ఇదైతే రిటర్న్ గిఫ్ట్లు కార్డ్ చేరిపోయింది అనమాట బిజీగా. నువ్వు కూడా పో అమ్ము, అమ్మో తిరుగు అట్టే పో. ఇక్కడ ఫుడ్ కండి, ఫుడ్ లైన్ అన్నమాట ఇది. ఆల్రెడీ చాలా మంది అటు తింటున్నారు, ఇంకొంతమంది ఏమో ఇక్కడ నిల్చొని ఉన్నారు లైన్లో. ఇక అదిగోండి మా వదిన కూడా మామూలుగా అయి ఉంటే ఆమె వెనకాలో లేదా ఆమె ముందో నిలబడాల్సింది, నేను కూడా లైన్లో అన్నానికి. సో ఇక్కడ నిలబడి వీళ్ళని వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇక ఇక్కడ ఫోన్కి ఏమో అయిందండి, అంటే క్లారిటీగా కాకుండా అదొకలాగా వైట్గా ఏమంటారో ఏదోలాగా కనిపిస్తున్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పెట్టాను, మామూలు రొటీన్ అయిపోయింది. ఇక హారిక అయితే డ్రెస్ చేంజ్ మాటలు కూడా రావట్లేదు, నత్తిగా వస్తున్నాయి మాట్లాడి డ్రెస్ చేంజ్ చేసుకురావడానికి వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడ మా తరుణ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినట్టున్నారు, లేటుగా వచ్చినట్టున్నారు వీళ్ళు. ఇదిగోండి మా అత్త నడవలేక నడిచొస్తుంది మోకాళ్ళ నొప్పులకి. ఇక్కడ మా చామండి వాళ్ళని పైకి పోయి వీడియో తీసుకోండి అమ్మాయి అంటే, అదే ఫోటో తీసుకోండి అంటే వద్దులే అని అంటుందన్నమాట. ఇక ఇదిగోండి హారిక కూడా డ్రెస్ మార్చుకొని వస్తుందన్నమాట. అది ఇందాకట డ్రెస్లో కన్నా ఈ డ్రెస్లో చాలా అందంగా అనిపిస్తుంది. అంటే లైట్ కలర్ కదా, బాగుంటాయండి నైట్ టైము లైట్ కలర్ వేయాలి. సో ఇందాకటిది కొద్దిగా డార్క్గా అనిపించింది కదా, సో ఈ డ్రెస్ చాలా బాగుందన్నమాట. అది మళ్ళీ దిగిందండి హారిక, లోపలికి వెళ్ళింది. అంత లోపలేమో ఇక అంటే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, ఇండివిజువల్గా ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట. ఇక ఇక్కడ వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు, వీళ్ళు బయలుదేరుతున్నట్టున్నారు, అందుకే వెళ్ళింది. లేదా నేను కూడా దిగి అటు నుంచి నడుచుకుంటూ రాపోయే వీడియో తీస్తానని చెప్పాను, దానికోసం వెళ్ళిందో ఏమో కానీ మొత్తానికైతే దిగి లోపలికి వెళ్ళింది అది.
ఇదిగోండి ఈ గ్యాప్లో మేమిద్దరం కూడా ఎక్కి వీడియో తీయమని చెప్పాను ఆ ఫోటోగ్రాఫర్ని. మాకు ఫోటో అవసరం లేదులే, అంటే మీ ఫోటో తీయకపోయినా నా దాంట్లో మాత్రం వీడియో తీయని చెప్పి ఆయనకి చెప్పాను అన్నమాట. ఇదిగోండి వీళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ల దగ్గర ఉండి ఆకలి వేస్తుంది వీళ్ళకి కూడా, టైం మించిపోయిందని ఇదిగోండి లోపలికి తీసుకొచ్చుకొని తింటున్నారు మా సునీత, మా అమృత, అలాగే మా సుప్రజని చూసి చాలా రోజులైందండి. రేర్ పీస్ అండి ఆ పిల్ల, మామూలుగా అన్నిటికీ రాదు, అంటే ఇక తప్పదు ముఖ్యం అనుకుంటే తప్ప అలాంటప్పుడు మాత్రమే వస్తుంది. సో అలాగా చాలా చాలా రోజులే అయ్యింది. ఇక ఆల్రెడీ టైం అయిపోయిందండి. అటుపక్క కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట లైట్కి, అటు నిలబెట్టి వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తుందా, మిగతా వాళ్ళంతా ఇవ్వాలి కదా, సో సారీలంతా ఇక వాళ్ళంతా వెయిటింగ్ అనమాట. అందుకే త్వరగా పరిగెత్తేస్తుంది అది, ఉండే కొద్దిసేపు అని చెప్తున్నా. ఇది మా పెద్దమ్మ వాళ్ళ బ్యాచ్ అండి, అంటే మా పెద్దమ్మ వాళ్ళ బ్యాచ్ అంటే మా పెద్దమ్మ తమ్ముళ్ళు అనుకుంటా, తమ్ముడు చెల్లె అందరూ. వెరీ గుడ్. ఆయనే కొంచెం స్టిక్ పట్టుకొని నడుస్తున్నాడు. ఇప్పుడు ఈయనెక్కే లోపల ఆయన లేచి ఆయన్ని కూర్చోమని చెప్తున్నాడండి. ఇద్దరు అన్నదమ్ముళ్ళు అనుకుంటా. నాకైతే ఇప్పుడు కూర్చుంటున్నాడు చూడండి, ఆ మామనైతే చూస్తుండా కానీ ఇంకో పక్కన ఉన్నాడే ఆయన పెద్దగా తెలియదండి. ఈ మామ అయితే అప్పుడు వస్తూ ఉండేవాడనమాట. సో అలా అయితే అదిగాక ఒకే మొక్కట్లో ఉంటారు మా పెద్దమ్మ ఆయన అందరూ. కూర్చోండి ఆయన తమ్ముడు. ఇక వీళ్ళంతా కూడా ఫ్యామిలీ రిలేషన్ అనుకుంటా, అంటే వాళ్ళ కూతుర్లు వాళ్ళంతా అయ్యి ఉండొచ్చు, అందుకే అందరు ఎక్కేశారు. ఇదిగోండి మా సురేష్ వాళ్ళు ఎక్కితే వాళ్ళకి నమస్తే చెప్తోంది అది హారిక. నమస్తే అంట. మీరు అన్నాళ్ళు తిన్నట్టు వెళ్ళిరా అప్పుడు పోండి. ఇందాకేసిన దాని మీద ఈ డ్రెస్ బాగా సాయంత్రం వచ్చినాము. అసలు ఈ వీడియో చాలా పెద్దదిగా అయిపోయిందండి. మామూలుగా నేను 2 భాగాలుగా పెడదామనుకున్నా, మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా పెట్టేస్తున్నాను. అంటే బోర్ కొట్టేస్తుంది కదా, స్కిప్ చేస్తారు. అంటే మామూలుగా బాగా ఫేమస్ అయిన వాళ్ళ వీడియోలు, అలాగే సెలబ్రిటీల వీడియోలు అయితే పెద్దవైనా చూస్తారు. ఇక చిన్న చిన్న యూట్యూబర్ల వీడియోలు, మాలాంటి వాళ్ళ వీడియోలు అసలు చూడరండి, స్కిప్ చేస్తారు. నేనేమో 2 భాగాలుగా పెడదామనుకున్నా, మళ్ళీ ఏమో పెట్టేస్తున్నా, చూస్తే చూడండి, చూడకపోతే పోనీ అన్నట్టుగా పెట్టేస్తాను అనమాట. అంటే ఆల్మోస్ట్ సగం పైనే ఇలా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను అనమాట, ఎడిటింగ్ చేసి. ఇలాంటప్పుడు మళ్ళీ మొత్తం చాలా కట్ చేసి ఇంకా సగం పెట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు మొత్తం కట్ చేసి సగమే పెట్టాలంటే అంటే ఇప్పుడు దాకా కష్టపడ్డాను కదా, సో అదంతా వృధా అయిపోద్ది అనమాట. అందుకే మొత్తం వీడియో అయితే పెట్టేస్తున్నాను. చేస్తానే ఉండవా, అది యూట్యూబ్లో వస్తుందిలే. అందుకు అంటే మళ్ళీ ఒకరు కనిపించి ఒకరు కనబడకపోతే బాగోదు కదా. మేము కనిపించాము అంటే ఆ అమ్మాయి చూసుకోవడానికి కూడా బాగుంది. వెళ్తాలే వదినా. దేంట్లో వెళ్ళిపోయారు వాళ్ళ
ఇక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వీళ్ళు ఎక్కితే వీళ్ళని కూడా తీసేసి వెళ్ళి అన్నం తిందామని. ఆల్రెడీ అందరు తినేశారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. నేను వెళ్ళే లోపల అయితే ఫుడ్ కూడా అంటే ఏమంటారు వడలు అవైతే అయిపోయినాయి. సరే నేను ఎలాగో మటన్ తినను, ఈ సంగటి కూడా పెద్దగా నేను తిననులే. సో అందుకే నేనైతే మా వాళ్ళని వీళ్ళని వీడియో తీసేసి ఇక వెళ్ళి ఫుడ్ తిన్నాను అనమాట. కొంచెం బిర్యానీ అలాగే చికెన్ కర్రీ మాత్రమే వేసుకొని కొంచెం తిన్నాను. మా అలెక్స్ అయితే వైట్ రైస్ తెచ్చాను అని అంటూ ఉన్నాడు. నాకు వద్దురా అని చెప్పాను. అసలే నేను పొద్దుటి నుంచి ఎక్కడైనా ఫంక్షన్లో అయితే పొద్దుటి నుంచి తిననండి, అంటే మధ్యాహ్నం తినను అనమాట. తింటే మళ్ళీ పొట్ట ఫుల్ అవుతుంది, తినలేను ఫంక్షన్లలో అని చెప్పి అలాగే వెళ్తానా. లాస్ట్కి అక్కడ ఒక్కొక్కసారి తింటానండి, ఒక్కొక్కసారి అస్సలు తినలేను. బిర్యానీ అయితే పెట్టించుకుంటానండి, బిర్యానీ ఉంటే చాలు. అంటే మళ్ళీ మటన్ బిర్యానీ అలా కాదు, మామూలుగా ప్లెయిన్ బిర్యానీ అయినా చాలు. సో ఆ బిర్యానీ కొంచెము అలాగే స్వీట్ ఉండింది, అదే జిలేబీనా జాంగ్రీనా అదైతే పెట్టించుకొని కొద్దిగా మాత్రమే తినేసి ఇక బయలుదేరి అయితే వచ్చేసానండి. మామూలుగా మా అక్క వాళ్ళంతా ఉన్నారు కదా, మా వదిన మా చామండి వాళ్ళు. నేను నైట్ ఉంటాను అనుకున్నారు. నేను ఉండలేనులే వదిన, నేను వెళ్ళిపోతాను, నాకు కొద్దిగా కాలు నొప్పిగా కూడా ఉందని చెప్పేసి వచ్చేసానండి. ఇంటికి వచ్చే లోపల ఇదిగోండి 11 అయిందనమాట. ఇది రిటర్న్ గిఫ్ట్ అండి. బ్యాగ్ అదంతా బాగుంది కదా. అలాగే ఇదిగోండి బ్లౌజ్ పీసు కూడా చాలా బాగుందండి. అన్నీ బాగున్నాయండి బ్లౌజులు అన్నీ కూడా. అందరికీ ఇలాంటివి తెచ్చింది. అలాగే కొంచెం అదే స్వీటు పండ్లు అన్నమాట. సో ఇదండి వీడియో అయితే. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.